అయ్యగారు, భోజనం రెడీ. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దక్క, నేనే తెచ్చుకుంటాను. అమ్మో, నువ్వు ఇక్కడే ఉండమ్మా, అయ్యగారు చూస్తే తిడతారు. పీస్ వేయమంటారా మావయ్య? సరే. చాలు చాలు. రసం పోయినా? కొంచెం చాలు. ఏమండి, జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. జాబ్కా? ఏం పనికమ్మా? టీచర్ మావయ్య. టీచరా? డాన్స్ టీచర్. డాన్సా? డాన్స్ అంతా వచ్చా నీకు? అరే రే, మన కుటుంబానికి అదంతా సరిపడదమ్మా. మటన్ చుక్క చాలా బాగుందమ్మా. అప్సెటా? దిగులు పడుకో, చూసుకుందాం. ఇప్పుడు అప్లై చేయొద్దు, కొద్ది రోజులు పోనివ్వు, అప్పుడు చూద్దాం. సరేనా? ఇంకేమైనా కావాలండి? అరే, నువ్వేం బాధపడకమ్మా, ఇంకా పని దొరకలేదు కదా. ముందు అప్లై చెయ్యి, పని దొరికాక చూసుకుందాం. అలాగే అత్తయ్య. మరి నేను అప్లై చేయమన్నానని ఎవరితోనూ చెప్పకు. సరే అత్తయ్య. మా ఆడబడుచు ఎలా ఉంది? దానికేంటి, చక్కగా ఉంది. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఆరోగ్యం జాగ్రత్త. సరేనమ్మా. ఈరోజు ఏంటండి స్పెషల్ బయటికి తీసుకొచ్చారు? స్పెషల్ అంతా ఏమీ లేదు, రోజు ఇంట్లో తిని బోర్ కొడుతోంది, అందుకే. బయటకు వస్తే టేబుల్ మేనర్స్ ఫాలో అవుతారనుకుంటా. ఏమన్నా? అదేనండి, టేబుల్ మేనర్స్. ఏ, ఇంట్లో ఏమైందా? లేదు,
ఇంట్లో నా టేబుల్ మేనర్స్కి ప్రాబ్లం ఏంటి? తిన్న వేస్ట్ అంతా ప్లేట్లో వేశారు, అందుకే చెప్పాను. అదే నా ఇల్లు, నా ఇష్టం. నేను ఎలా కావాలంటే అలా ఉంటాను. లేదండి, నేనేదో ఊరికే అన్నాను. మీరెందుకు కోపడుతున్నారు? నేను కోప్పడలేదే. లేదు, నా టేబుల్ మేనర్స్కి ప్రాబ్లం ఏంటి? హ్మ్? పిల్లలకి పాఠాలు నేర్పించే టీచర్ నేను. పబ్లిక్ ప్లేస్కి వస్తే ఎలా బిహేవ్ చేయాలన్న మేనర్స్ బాగా తెలుసు. అర్థమైందా? మీ చెల్లెలకి డెలివరీ డేట్ ఇచ్చేశారట. ఏమండి, నాతో మాట్లాడరా? నువ్వు హోటల్లో మాట్లాడింది నీకు కరెక్ట్ అనిపిస్తోందా? ఏమండి, నేను సరదాగానే అన్నాను, మీరెందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? నువ్వు ఇన్ని రోజులు నాలో చూసిన పెద్ద లోపం అదే కదా? దెప్పి పొడుస్తున్నావా? అయ్యో కాదండి, అలాంటిదేం లేదు. నాకు తోచింది చెప్పాను, అంతే. మాట మార్చుకో. నువ్వు మాట్లాడింది తప్పని నీకు అనిపించింది అంటే సారీ అడుగు. సారీ అండి. ఏదో నీ అంత కాకపోయినా తప్పు చేసిన వాళ్ళు సారీ అడిగేంత వరకు మాట్లాడకూడదన్న మేనర్స్ నాకు బాగానే తెలుసు. అర్థమైందా? ఆ? హే, హలో, ఇలా చూడవే మేనర్స్. ఇట్రా, రమ్మంటుంటే. మిస్ మేనర్స్. లైట్ ఆఫ్ చేయమంటావా? ఏమండి, ఆ ప్లంబర్ని పిలిపించండి. సింక్లోంచి వేస్ట్ వాటర్ బయటకు వచ్చి కిచెన్ అంతా ఒకటే చెమ్మగా ఉంది. నిలబడి పని చేయలేకపోతున్నాను. నీకు ఈ వేస్ట్తో పెద్ద ప్రాబ్లం అయిపోయింది కదా? రమ్మంటాను.